హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఇక అసలు మేము వీడియో పెట్టాము అని అన్నాం కదా సాయంత్రం. ఎందుకో ఇక మాకు మంచిగా అనిపించలేదు దోస్తులు. మీకోసం షార్ట్ వీడియో అయినా మంచిదే, షార్ట్గా వచ్చినా మంచిదే చేయాలని చేస్తున్నామన్నమాట. పొద్దున మా అబ్బాయి బర్త్డే విషెస్ చెప్పండి అని కామెంట్ చేశాము. చాలా మంది మంచిగా విష్ చేశారు, కానీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాం కదా. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పైన ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ని మిస్ అవుతారు కదా, అందుకే మీకోసం చేద్దామని చేస్తున్నామన్నమాట. ఈరోజు అదే వీడియో అన్నమాట. మరి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా నేను వెళ్ళొస్తా. నేను మళ్ళా వాళ్ళు ఎప్పుడు వస్తారు, కట్నము అవన్నీ ఎప్పుడు మాట్లాడుకునేటి అనేటి అక్కడ ఆయనను తెలుసుకున్నాక ఈ రోజు అని అంటే ఆ రోజు వస్తాం. సరేనా అమ్మా? సరే సరే నాని, నువ్వైతే పోయి మంచిగా డ్యూటీ చేసుకో బిడ్డ. జరా జాగ్రత్త బాయిలకు దిగేటప్పుడు. సరే సరే అమ్మా. అక్క నువ్వు ఇటే ఉండిగా మళ్ళా హాస్టల్కి పోకు, సరేనా? నేనేం పోండ్రా, నువ్వైతే జాగ్రత్త సరేనా? అని డ్యూటీకి పోయేటప్పుడు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. అట్లా చేస్తేనే నాకు నిమ్మలమవుతుంది. సరేనా బిడ్డ? క్షేమంగా పోయి లాభంగా రానని. సరే అమ్మా, మరి పొయ్యేస్తా. సరే నాని బాయ్. మరి మెల్లవు బండి మీద సరేనా? పోయినాకనైతే నాకు ఫోన్ చెయ్యి. చేస్తా అక్క. అమ్మ నువ్వుకే పొలం కాడికి ఓనియకే. ఆమె నేను చెప్తే ఇంటదారా? ఇప్పుడు నువ్వు అటేటువో అది డైరెక్ట్ పొలంలోకే ఉరుకుతుంది. ఇక అమ్మా నువ్వు ఎక్కువ పని చేయకే. నాకు అట్టుకుంటే మనసున పడుతుంది బిడ్డ. ఇప్పుడు 2 రోజులు ఉంది పొలంకి వెళ్ళి పోలేదా, ఇంట్లోనే ఉండబడితిని. అట్లా పోయి చూసేస్తా గాని. సరే సరే మరి పోతాన్నా. పోయిరా బిడ్డ పోయిరా. హాయ్ నాన్న, జాగ్రత్త. పోయినాక ఫోన్ చేయి. సరే సరే. ఏమైంది అమ్మా ఇవరిదాకా నవ్వుకుంటా అవన్నీ ఎల్లగొట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఎడుతున్నావు? ఏమో బిడ్డ, నువ్వైనా తమ్ముడైనా ఇంటికి వచ్చి పోతున్నామమ్మా అని అనేసరికి నా పానం కలుక్కుమంటది, దుఃఖమత్తా అంటది. కానీ ఏడవద్దు, ఏడ్చుకుంటా సాగదోలద్దు అని నవ్వుకుంటా సాగదోలుతా. ఇక తర్వాతనేమో బాధ అనిపిస్తుంది. సరే తీయమ్మా ఏడవకు, నేను ఉన్నా కదా. తమ్ముడు మళ్ళా అత్త అన్నాడు కదా, నువ్వైతే ఏడవకే. ఎంతైనా పిల్లలు చిన్నప్పుడే మన దగ్గర ఉంటారు. పెద్ద పెరిగిర్రు అని అంటే ఎవరి పని వాళ్ళకే, ఎవరి బాధ్యత వాళ్ళకే. అది నిజమే కదనే అమ్మా. మరి సరే తీ బిడ్డ, నువ్వైతే ఇంట్లో ఉండు. ఆ పిల్లగాడు అనిలు ఫోన్ చేస్తే మాట్లాడు. మరి నేను మెల్లగా షేన్కాడికి పోతాయిగా. అమ్మమ్మకు తాతకు అన్నమేమంటే ఎయ్యి. తమ్ముడాటు పోవుడు, నువ్వు ఇటు ఉరుకుతా అంటున్నావానే? ఉంటే ఏమైతుందే ఇంటికాడ? అబ్బో బిడ్డో, పొలం కాడికి ఒక 2 రోజులు అవుతుంది. పొలం ఏమైతుందో ఏం కథనో చూడొద్దా? నాకు మనసున పట్టది చూడకపోతే. సరే సరేనే అమ్మా, నేను కూడా అత్తే మంచిగుండు. నేను కూడా బాగా రోజులు అవుతుందమ్మా రాక. నువ్వు వచ్చేం చేస్తావు తీ బిడ్డ. ఆడేమన్నా పని చేసేది ఉన్నదా? నేను పోయి చూసుకొని తొందరనే అత్త. సరే సరే మరి పోయిగా. పోతా, చెప్పులు ఏడున్నాయో వేసుకొని పోతా ఇక. సరే సరే. లత బిడ్డ లత్తచ్చి సూత్తాననే పిల్లను మరి మెచ్చిందా చూసి? ఏమవుద్ది, నేను షేన్ కాడికి పోతా. ఆ పిల్లకి ఏమైంది ఖచ్చితంగా మెచ్చుతుంది. 2 రోజులు ఇటుమొకే రానందుకు పొలానికి నీళ్ళే లేవు కదా. ఇది రాజుల పొలం, మంచిగా నిండా నీళ్ళున్నాయి. నేను పిస పని చేసిన రాజును పెట్టమన్నా కూడా పెట్టేటోడు. నేను ఆ బిజీలో పడి మర్చిపోతుని. ఎట్లా నీళ్లు నిండా వారిపియాలే. పూర్ణి అవ్వా ఇటు కూడా లేవు కదా. రాజు ఏమైంది లత? కాదు రాజు, ఈ పొలానికి నీకు ఎప్పితే అయిపోవు. మొత్తం నీళ్లు లేవు కదా. అయ్యో నిజమే. మరి నాకు ఫోన్ చేసి చెప్పినా అయిపోవు కదా, నేను ఉత్తకపోదునా కరెంటు? ఇక నా బిజీలో నేనున్నా, నీ బిజీలో నువ్వు ఉన్నావు. ఊరిని మొత్తం నీళ్ళే లేవు కదా. ఛీ, ఒత్తుపోలత, ఇప్పుడు కరెంటు ఒత్తుపో మా వారుతుంది. మొత్తాలే ఇక. ఈ పొలానికి ఏమో నిండా నీళ్ళున్నాయి. నువ్వు నాకు చెప్పొద్దా? చెప్తే మంచిగా మీ కూడా పెట్టకపోదునా నేను? నా కొడుకు నేను పొలం కడుకోతానంటే అస్సలు రానిచ్చులేదు. ఆ కూరగాయ చెట్లు కూడా ఎట్లయిపోయినాయో ఏమో. ఓసారి కరెంట్ వస్తే అటు చూసత్తా. చూడుపో. నిజంగా నీళ్ళే లేవు కదా పొలంలా. తడిమా ఉన్నది కానీ నీళ్లు లేవు. పిచ్చిది. మరి నాకు ఎప్పుతా అయ్యే పోవు కదా. ఇటు కూడా సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు అటు ఇటు ఎట్లా మలుపుదును? అటు పట్టని, అటు పట్టినాక ఇటు పట్టాలే. ఓ రామశంకర, 2 రోజులు లాకపోతే ఎక్కడిదక్కడ ఎండిపోయినట్టు అయిపాయే. అటు పట్టని నీళ్ళు, అటు పట్టినాక ఇటు పడదాం. జరసేపు కూసుంటా, అంతా ఎట్లనో అవుతుంది. అవ్వా ఏమైంది లత, నీళ్లు పెట్టినావా? పొలానికి పెట్టినా. కూరగాయ చెట్లు ఎట్లున్నాయి? గింత పదనలేదు కాదు రాజు. నేను నీకన్నా చెప్పకపోతుని. పెడదువు మంచిగా నీళ్ళు. మరి ఇక పెట్టకపోదునా? ఏమైంది, మీ బిడ్డది సంబంధం ఓకే అయినట్టేనా?
వాళ్ళ అత్త అత్త అన్నదేమో వచ్చిందా? వచ్చింది రాజు, మెచ్చింది మెచ్చింది బిడ్డను. అవునా, ఇక లగ్గం చేసురే అన్నమాట. మరి ఎప్పుడు మాట్లాడుకునుడు ఏంది కదా? ఏమో ఇలా నా కొడుకైతే డ్యూటీకి వేయండు. ఇక మా అల్లుడు, ఇక కాబోయే అల్లుడు కూడా వస్తాడు కదా, ఇక ఆయన ఎప్పుడంటే అప్పుడే. మాట్లాడుకోర్రి ఇక. ఎందుకు అనంటే పిల్లగాడు చూస్తే మంచోడు అనిపిస్తుంది. ఆస్తులు పాస్తులు అన్నీ మంచిగానే ఉన్నాయి. తొందర మాట్లాడుకొని తొందర చేసేయాలి. ఎందుకు అనంటే లేట్ చేస్తే ఇయ్యాల రేపు మళ్ళీ పిల్లల మనసులు ఎట్లా మారేది తెలుస్తలేదు రాత. నువ్వు లేట్ అస్సలు చేయకు. వీలున్నంత తొందరగా చేసేయి పెళ్ళి కూడా. గదే రాజు, చేత్తంగాని ఇక ఎంతైనా పైసలు కావద్దా రాజు? లేవా లత పైసలు? ఏమన్నా బిడ్డకు వెనకేయలేదా? ఏం వెనకేసినాయి, కొన్ని ఉన్నాయి కానీ ఇక మరి నా కొడుకు మీద భారం వేసుడు అని బాధ అనిపిస్తుంది. పాపం వానికి ఇంత చిన్నప్పుడే ఇంత పెద్ద బాధ పెట్టుడు ఎందుకు అనిపిస్తుంది. ఇక గట్లనే ఉంటది లత. మరి ఏం చేస్తావు? అక్క బాధ్యత తమ్ముడు తీసుకోపోతే ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నేనేమన్నా నీకు హెల్ప్ చేద్దాం అని అంటే నా బిడ్డ కూడా పెళ్ళిడుకు ఎదిగే. ఆమెకు కూడా సంబంధాలు చూస్తున్నాం. ఆమెకని ఇన్ని పక్కకి వేసినాం కానీ ఎంతైనా ఇంకా కావాల్సిందే. అద్దు రాజు, నేను నిన్నేం అడుగుతలేను. ఉన్నాయి, ఆమె మందం ఉన్నాయి కానీ మరి వాళ్ళ కట్నం ఎంత అడుగుతారో ఇక దాన్ని బట్టి మనం డిసైడ్ కావాలి. గదే ఆస్తిపాస్తి అన్ని మంచిగానే ఉండే. మరి కట్నం అడుగుతారా ఏంది కథ అనేది ఇక చూడాలి మరి. వాళ్ళ అత్తమ్మ కూడా మంచిగానే ఉన్నది, మంచిగా మాట్లాడింది, ఇక వంట చేసినా తిన్నది. ఇక కోడల్ని ముద్దాడుతాంది మరి ఇప్పుడైతే. ఇక ఆమెకి ఎవరున్నారు? ఒకటే కొడుకాయే. ఈ లావణ్యను బిడ్డ లెక్క చూసుకుంటే అదే మనకు చాలు. నిజమే రాజు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు లత. అన్నిటికీ మేమందరం ఉన్నాం, అంత ముందు పడతాం. అందరం కలిసి మీ బిడ్డ పెళ్ళి చేద్దాం. సరే రాజు, అప్పటిసుంది ఇప్పటికీ మీరు ఉన్నారన్న నమ్మకంతో ధైర్యంతో నేను ఇంత ముందుకు వచ్చిన. నేను చనిపోయేదాకా మనం అందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలి, గంతే నా కోరిక. ఉందాం లత. అప్పటి నుండి ఇప్పటికైతే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాటుకుంటా రాలేదా? ఒకరికొకరం సహాయం చేసుకోలేదా? ఇప్పుడు కూడా గట్లనే ఉంటాం. ఇక పాపం నరసక్క వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళేం చేస్తారు ఇప్పుడు కానీ? వాళ్ళు ఏం చేయకుండా అట్లుండి పెద్ద మనుషులు గిది గది అని చెప్తే చేసుకుంటూ పోతాం గట్లా. నరసక్క కూడా టక్కన ఉరికత్తది కానీ రమ్మంటే. అత్తది పాపం, పాపం నడువులేవక నడవత్తలేదు అని తల్లడిత్తాంది. నా కొడుకుకు జాబ్ వచ్చింది లత, సాఫ్ట్వేరు. అవునా రాజు, కంగ్రాచులేషన్స్. ఎప్పుడొచ్చింది? సెలెక్ట్ అయిండు. ఇక నిన్ననే తెలిసింది. ఇక నిన్న నా బిజీలో నేనున్న సంతోషంలా ఇక నీ బిజీలో నువ్వు ఉన్నావు. నిన్ను రమ్మందామని ఫోన్ చేద్దామని అనుకున్నా. మరి వాళ్ళ అత్తమ్మ గిట్ల ఏమన్నా అంటదా ఏంది ఏం కథ అనేది అనుకున్నా కానీ ఇక పాపం వాళ్ళ అత్త కూడా మంచిగా మాట్లాడింది. ఇక బిడ్డను కూడా చూసి నచ్చింది. అందుకే ఇక నేను పిలవలేదు నిన్ను. అవునా, అయితే ఒకప్పుడు ఎట్లుండేటోళ్ళం, ఇప్పుడు ఎట్లయిపోయినాం? ఇక రేపో మాపో పిల్లలకు పెళ్ళిళ్ళు, మళ్ళీ తాతమ్మలు తాతలు అమ్మమ్మలు ఇట్లా అయిపోతున్నాం. లైఫ్ అంటే ఇంతేనేమో నిజంగా. మరిగా మన జీవితం అయితే సగం పొలం కాన్నే గడిచింది కదా లత. నువ్వైనా ఊకే పొలం పనులే, నేనైనా ఊకే పొలం పనులే. మరి ఇక మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు రాజు? గంతే గని ఇక మా బిడ్డకు కూడా మరి చూడుమని అన్నా. అటు సింగరేన్లా ఎవరన్నా ఉన్నరే అని చూస్తాం అని అన్నారు. ఇక మళ్ళొకసారి ఫోన్ చెయ్యాలి శ్రీకాంత్కు. చెయ్యి, చేస్తే మరి చూస్తే నీకు చెప్తాడు కదా. చేత్తా. నా బిడ్డకు కూడా కుదిరితే ఆమెకు పెళ్ళి చేసేస్తే నాకు కూడా కొంచెం బరువు అనేది దిగిపోతుంది. ఆడపిల్లలు ఉన్నోళ్ళకు గట్నే ఉంటుంది రాజు. వాళ్ళను ఒక మంచి అయ్యా చేతిలో పెడితే వాళ్ళు మంచిగా బతుకుతే మనకు అదే చాలు అని అనిపిస్తుంది. ఏం కాదు, నాకు ఆ నమ్మకం ఉన్నది. నా బిడ్డైనా నీ బిడ్డైనా మంచిగా బతుకుతారు. మన కొడుకులైనా కూడా మంచిగా బతుకుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. మంచిగా బతుకుతే అంతకన్నా మించింది ఏముంది? అంతే. తిన్నవా ఏమల్లవా? ఏం కూర అండిర్రి అల్లా? నేనా ఏ నర్సి, మా మనవడు నిన్నింత మటన్ తెచ్చిండే. ఇంత మటన్ అండుకొచ్చిండు, కూరగాయలు తెచ్చిండు, చిల్లర సామాన్ తెచ్చిండు. ఇక మటనే రోజు ఇంత సప్పరిస్తాన్నావు. నిన్నింత వేసుకున్నావు, ఇప్పుడు ఇంత వేసుకున్నావు. ఏమన్నా పండ్ల మన్న మెల్లగా గంకుతాన్నావు. చెరింత అయితే అయిపోతుంది. అయితే బయటి ఎప్పుడన్నా అత్తాండా మనవడు మనవరాలు చూస్తారా నిన్ను? ఏం మనవరాలు ఇక రాదు ఎక్కువ కానీ ఇంటికాడనే ఉంటుంది. కానీ ఆ పొలకాడు మా అత్తడు సురేష్ అయ్య. అంతేనా?
ఎల్లి పోషను లింగి ఎడవేరు సప్పులు లేదు. ఇద్దరు ఒక కడ కూసోని జవడం పెట్టుకుంటారా ఏంది? యాళ్ళను కుక్కలకి ఇయ్య, కుక్కల కొట్లాట ఏమిటికే తలకాయ అంత నొత్తది. నిమ్మలంగా కూర్చొని నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందామంటే అసలే మాట్లాడుకొని ఇయ్యరు. సావంతి ఏనన్నా అబ్బా ఉన్నారుల్లయ్యవలన్నా. ఏంది లింగవ్వా, ఏం చేస్తారే నరసవ్వా? తిన్నారే? తిన్నావు. నువ్వు తిన్నావా? ఎట పోతావు? నేను ఎడబోయి పాడైతేనే నా కండ్లు పాడగాను, కండ్లు పూర్తిగా కనబడతలేవు. ఏం చెయ్యాలి? కళ్ళు గడవడందే ముడ్డి కట్టుకుంటాన్నావు, చీర కట్టుకుంటాన్నావు, తానం చేస్తాన్నావు, సోగ్గా రెడీ అవుతున్నావా? ఏమన్నా అంటే కండ్లు కనబడతలేవు అని అంటావు. ఏమవుతుంది మళ్ళా? మళ్ళవనే ఏం చేయాలి? కడుక్కుంటానా, లేకపోతే ఎవరు కడుగుతారు? ఎవరు పాడారు నా ముఖానికి? పోసి ఉన్నదా ఇడా? నీకు పోసే కావాలి కదా? ఉన్నదా లవిడి అని. అది లేకపోతేనే నయ్యం, ఊకే వర్రిచ్చి చంపుతుంది. ఏం లేదు, కూసో. నడి రోడ్డు మీద కూర్చుంటే ఏదన్నా బండి వస్తే గుద్దుకపోదా? జరిటేటు కూర్చోలేవు. ఆ బండి పాడుగా ఇట్టనే రావాలా? అది వచ్చేది అగో రోడ్డు మీదకే బండి రాకపోతే రోడ్డు పక్కన ఉండొస్తుందా లింగక్క? ఏమతీయే వచ్చిన నోట్ల ఉచ్చా. ఆగా చూసినావా? రాకముందే అని తిడుతుందేం రో. ఆడెవడైనా మంచిదేనిగా. మరి నాకు తిక్కలేస్తుంది. నీ సోపతోళ్ళ ఇంటికి పోయి తోకరాబైన సోపతిని దాంతో ఎవడో రాలే, నాకు బీబిలేస్తుంది అది ఉంటే. ఇద్దరు తిట్టుకుంటారు, అప్పుడే కూడుంటారు. ఇక మా ప్రేమ గస ఉంటుంది. మరి ఏం చేయమంటావు? అబ్బో గుడ్డు తెచ్చి కూసుందా ఈడ. ఓ పోసావా, వచ్చినావా? బాబో మీ అక్క నీకోసం కలవరిస్తా అంది. మా పోషెటు వేందో అని. ఊకోయే నర్సి, గాలవిడి నన్నెందుకు గలవరిస్తుంది? అరే నిజంగానే కలవరిస్తుందంటే ఇంకా మళ్ళక్క నడువు. ఓ బొడ్డి ఏడవేనవు, ఏమని దగ్గర గుళ్ళిచ్చి కానివేనవు. ఆడవేనా? నీకేడ పని లేదే, ఊకే అదే మాట వస్తుంది నోట్లకెయ్యి. నాకు సాతనైతే లేదని సప్పుడేక నిండా కప్పుకొని పన్నా. ఇప్పుడే ఇటు మోకేయి లేచత్తన్నా. ఊకే వంటే మజ్జి ఉంటుందని. నీకెప్పుడు వండుపోయినా మజ్జడచ్చి వచ్చే. ఏమో తీయే, నీతోటి ఎవడొర్రాలి ఇప్పుడు? నమ్మదిని ఉన్నావు, నీకేం పనా పాట? గుడ్డి యంత్రం పెట్టుకొని అటింతిటిని తోడతావు, సప్పుడేకుంటావు. నువ్వు మొత్తం నున్న ఊడ్చుకుంటున్నావే. మరి నున్న ఊడ్చుకోకపోతే నీలే కత్తురు బుత్తురు అనుకుంటున్నావా? ఏది చూపిద్దుపాయ ఎత్త నీటిగా కమ్మగున్నదో చూస్తా. అబ్బా మళ్ళా స్టార్ట్ అయింది మళ్ళక్క ఇలా లొల్లి. వాళ్ళకు లొల్లేటే సంబరం. దాయే గుడిదారా, నీ కళ్ళే కనబడేయనే చూస్తావే, నాకెందుకు కనబడే బోసిడి? ఏమున్నా గుడిదానా అంటావు? గుడిదాన అయితేనే ఈడిదాకా నడుచుకుంటా వస్తా, కూసుంటా, లేస్తా, నా ఇంటికి నేను పోతా. అన్ని కనబడితే ఇది కంతలు అంగనాటకం ఎత్తావు. ఊకొర్రి ఈ లొల్లి పాడగాను. లవిడే లొల్లి పెడతాంది, నేనేమంటానా? బోసిడి. ఈ బోసిడేందో లేవిడేందో పో. పొలానికి నీళ్లు పట్టచ్చు, ఇక పోతా. కూరగాయ చెట్ల కన్నా పడతా. దోస్తులు చూసిర్రా వీడియో? ఏదో అట్లా కాసేపు టైం దొరికిందని మీకోసం చేసినాం. ఏమనుకోకుర్రి లెంత్ తక్కువ ఉందని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంకా తర్వాతటి పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.